రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఏవైతే వైద్య సేవలు ముగిస్తున్నాము, ఇవాళ క్లోజ్ చేస్తాము ఖచ్చితంగా. డాక్టర్లకి చాలా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా డాక్టర్లు ఒక నిరసన ప్రోగ్రామ్ చేస్తామని ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది డాక్టర్లు ఉన్నారు, మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు సార్, ఎన్ని రోజుల నుంచి మీరు ట్రాన్స్ఫర్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఏంటి ఏం చెప్పదు? మే మంత్ ఏప్రిల్లో జీవో వచ్చింది, ట్రాన్స్ఫర్స్ జనరల్ ట్రాన్స్ఫర్స్ అని. మే 31 లోపు ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ చేస్తామన్నారు. కానీ మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా అన్నిట్లో 31 లోపు చేయాల్సినవి చేసేసారు. మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే టైం ఎక్స్టెండ్ చేసుకొని చేస్తున్నారు. అందులో మేము ఫస్ట్ నుంచి కోరుతున్నట్టు జీవో 38ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాము. అందులో ఇబ్బందులు వస్తున్నాయనే మేము అందరూ హెచ్ఓడీలు అండ్ పై అధికారులకి నివేదిస్తున్నాము. వాటి ఇంప్లిమెంటేషన్లోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటి గురించి ఆందోళన చెందుతూ ఇవాళ ధర్నాకు దిగి. ఎట్లా చూడవచ్చు దీనివల్ల, అంటే ఎక్కడ లోపం జరుగుతూ ఉంది అనుకుంటున్నారు, మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఆఫ్లైన్ అంటే అన్ని కన్సిడరేషన్స్ చూసుకోగలుగుతారు. ఆన్లైన్ అనేసరికి కొత్త పద్ధతిలో చేస్తున్నారు. ఆన్లైన్లో ఆ యాప్ చేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది దాంట్లో చూపించలేదు, అండ్ స్పౌజు కేసులో దాంట్లో చూపించట్లేదు, అండ్ స్పెషల్ కేటగిరీ విత్ హెల్త్ గ్రౌండ్స్లో ఉండే స్పెషల్ ట్రాన్స్ఫర్స్ వాటిని చూపించట్లేదు. ఇవన్నిటిని మేము అడ్రస్ చేయమని చెప్తున్నాము. ఇవన్నీ ఎక్కడ కూడా ఆ పోర్టల్లో ఓపెన్ కావట్లేదు. వాటి కింద కన్సిడర్ చేస్తూ మేము ట్రాన్స్ఫర్స్ చేస్తామనేది అందులో చూపించట్లేదు. అందుకోసం ఓన్లీ 4 years అయిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమే తప్ప మిగతా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అండ్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి అనేది లేదు. కాబట్టి ఆందోళనతో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు హెల్త్ మినిస్టర్ స్పందిస్తలేరు? దీన్ని ఎట్లా చూస్తారు? హెల్త్ మినిస్టర్ గారిని కలిసినా సానుకూలంగానే చెప్పారు, కానీ ఈ ఆన్లైన్ పోర్టల్ అయ్యేసరికి కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని అడ్రస్ చేయమంటే ఇంకా చేస్తాం అంటారు, కానీ టైం అయిపోతుంది, వాళ్ళు చేస్తున్నది మాకు కనబడట్లేదు. దాంతో ఆందోళనలో పాల్గొంటుంది. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఎట్లాంటి కార్యకలాపాలు చేయబోతా ఉన్నారు, ఏంటి? అది ఇంకా మొత్తం దాని డీటెయిల్స్ అన్నీ కూడా మేము తర్వాత చెప్తాము. ఎందుకంటే ఇవాళ స్టార్ట్ చేసాం కదా, రేపటి నుంచి ఇంకా ఉధృతంగా చేయడానికి ఇంకా ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు సమస్య సాల్వ్ కావాలి. సానుకూలంగా పరిష్కారం కావాలి. అనుకుంటున్నా సాల్వ్ అవుతుంది. సాల్వ్ కాని సమస్యలు అంటూ ఉండవు. మనసు పెడితే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. దీనికి మనసు పెట్టమని మేము పై అధికారులని కోరుకుంటున్నాం. సరే, ఎట్లా చూస్తారు? వైద్య సేవలు నిలిపివేస్తామంటున్నారు మీరు, ప్రభుత్వానికి ఇటు అప్పీల్ చేస్తూ ఉన్నారు, ప్రజలు మాత్రం ఇబ్బంది పడతారు కదా, ఎందుకు? మన ప్రభుత్వం ఇచ్చిన బదిలీ ప్రక్రియకు సంబంధించిన GOMS నెంబర్ 38 వచ్చి 1.5 month అవుతుందండి. 31st మే కల్లా అన్ని బదిలీల ప్రక్రియ కూడా పూర్తయిపోవాలి. కానీ ఆరోగ్య రంగానికి సంబంధించి, ఆరోగ్య డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ బదిలీ ప్రక్రియని ఇంకో 6 రోజులు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి బదిలీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో మేము ఆల్మోస్ట్ 1 month నుంచి మాకు సంబంధించిన ఎన్నైతే అంశాలు ఉన్నాయో వాటిని సవివరంగా పెద్దలకు, అంటే ప్రభుత్వ పెద్దలు కావచ్చు, మంత్రివర్యులు గారికి కావచ్చు, విన్నవిస్తూనే ఉన్నాము. అవన్నీ రిజాల్వ్ అవుతాయి అనుకున్నాము. బట్ రిజాల్వ్ అయ్యేదానికన్నా మాకు ఇంకా గందరగోళానికి లోను చేసే అంశాలే ఎక్కువ కనబడుతున్నాయి ఆన్లైన్ ప్రక్రియ చేపట్టడం మూలంగా. లాస్ట్ 2 days ఇంకా నిన్నటితో మొత్తం ఆప్షన్స్ ఇవ్వడం కూడా, ఎగ్జిక్యూట్ చేయడం కూడా టైం అయిపోతుండే. దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు మధ్యాహ్నం వరకు ఇచ్చారు. ఇప్పటివరకు కూడా మాకు క్లారిటీ లేదు దాంట్లో. ఆన్లైన్ ఆప్షన్స్లో అసలు అరైజింగ్ వేకెన్సీస్ ఎక్కడ వస్తున్నాయో చూపెట్టట్లేదు. ఎవరైతే ప్రయారిటీ, అంటే బదిలీ ప్రక్రియ చేపట్టిందే సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళకు నచ్చిన ప్లేసెస్లో రావాలన్న ఉద్దేశంతో దానికోసం పెట్టుకున్నారు. కానీ అలాంటి ప్రయారిటీ బేసిస్లో తీసుకున్న వాళ్ళకి ప్రయారిటీ ఆప్షన్స్ ఓపెన్ అవ్వట్లేవు. ఎందుకు ఓపెన్ అవ్వట్లేవు? ఎగ్జిస్టింగ్, అంటే అరైజింగ్ వేకెన్సీస్ చూపెట్టట్లేదు. ఒక ఆప్షన్ పెట్టేస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వేకెన్సీస్ కూడా ఇంకొకటి చూపెట్టాలా, అలాంటిది కనబడట్లేదు. సో అలాంటి ఆందోళనలు ఆన్లైన్ ప్రక్రియ ప్రకారంగా చాలా జరుగుతూ ఉన్నాయి మాకు. అలా కాకుండా ఆఫ్లైన్ మోడ్లో చేసి ఉంటుంటే అన్ని కళ్ళకు కట్టినట్టు ముందు కనబడేటివి, నిష్పక్షపాతంగా బదిలీ ప్రక్రియ జరిగిపోయి ఉండేటివి. అలా జరగలేదు. కాబట్టి మా యొక్క ఆందోళనలో చివరి దశలో మేము ప్రభుత్వానికి మా యొక్క బాధను తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇందులో కూడా మొదట్లో ఇప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓపీ సర్వీసెస్ అన్ని అమలుగా నడుస్తూ ఉన్నాయి. మా యొక్క విన్నపాన్ని ప్రభుత్వం ఆలకించి త్వరితగతిన ఒక సొల్యూషన్ చెప్పేస్తే ఇది ముందుకు తీసుకెళ్ళకపోవచ్చు. ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు ఈ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో ప్రభుత్వం? GOMS నెంబర్ 38లో ఉన్న అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఫాలో అవ్వకుంటూ నిష్పక్షపాతంగా
ట్రాన్స్పరెంట్గా బదిలీ ప్రక్రియ జరిగిపోతే సరిపోతుందండి. మాకు అంతకన్నా ఎక్కువ గొంతెమ్మ కోరికలు అయితే ఏమీ లేదు. మినిస్టర్ కావచ్చు, సంబంధించినటువంటి అధికారులను కలిసే ప్రయత్నం చేస్తారా? ఎట్లాంటి రెస్పాండ్ వచ్చింది? ప్రీవియస్గా ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారిని కలిసామండి. సార్ మాకు అనుకూలంగానే మాట ఇచ్చారు, పై అధికారులు కూడా చెప్పారు, బట్ అది జరగలేదు. సో ఫర్దర్ ప్రాసెస్లో సార్ వాళ్ళని కూడా కలిసి మా యొక్క మొర ఆలకించే ఛాన్స్ ఉంటుంది. అంటే సెంట్రల్ అసోసియేషన్ మెంబర్స్ ఏదైతే యాక్షన్ తీసుకుంటారో దాన్ని ఫాలో అవ్వకుండా ముందుకు వెళ్తాం. మీకు అనుకూలంగా జరగకపోవడానికి ఏం భావిస్తున్నారు? కారణాలు ఏంటనుకోవచ్చు? అది తెలియకనే మా యొక్క ఆందోళన అండి. టీజీటీడీఎస్ సంఘం ఉంది, అట్లీస్ట్ సెంట్రల్ అసోసియేషన్ మెంబర్స్ని కొలాబరేట్ చేసుకుంటూ వాళ్ళ పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళని భాగస్వాములు చేసుకుంటే ఇంత ఆందోళన జరగకపోయేదేమో అని మా యొక్క అభిప్రాయం. జరుగుతుందా ఇప్పుడు రీసెంట్గా? గతంలో ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్స్ జరిగాయో ఆ టైంలో ఏ విధంగా అయితే పాలసీస్ ముందుకు తీసుకెళ్లారో సిమిలర్ దాన్నే ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి. లాస్ట్ టైం జరిగిన ప్రక్రియను ఎవరైతే చేపట్టారో వాళ్ళే అందరు అఫీషియల్స్ ఇప్పుడు ఉన్నారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసేస్తే సరిపోతుంది కదా అన్నదే మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.